నిన్నటి వరకు అప్ప పేరు కొడతలేను అనాథువే. చంపేస్తారేమనుకుంటున్నారా? గుంపులో నన్ను అడుగున్నారన్నా. ఏంటన్నా ఎలుగు తోలును తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే గాని తెలుపు రాదు. వస్తుందట్రా చెప్పరా? అది నీ చేతికి పెట్టిన గురి కాదురా, నీ కంఠానికి పెట్టిన గురి. ఆ యముడి చేతిలోని పాశం ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ చేతికొచ్చిందిరా. చావు నీ దరి చేరుతుందిరా. 16 ఏళ్లు నువ్వు చేసిన పాపాలన్నీ పండుతున్నాయి. నీ చావు మొదలయ్యింది. ఏంటి నమ్మకం లేదా? రేపు దాటి నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా. పాపం పోవాలంటే పరిహారం చేసుకో. వెళ్ళి ఆ శివాలయంలో ఈశ్వరుని ప్రాణభిక్ష కోరుకో. నీ కోట కూలుతోంది, ఆట ముగుస్తోంది. సందేహం, మూఢనమ్మకం, భయం, ఇక మీదట ఏం జరిగినా వాడికి భయంగానే ఉంటుంది. ఏ పిల్లి పిల్లి రేపే ఆఖరి రోజు. కూర్చొని ఎలా పట్టుకుంటారా? అన్నా ఇది లలితా జ్యువెలరీ ఆఫర్ అన్నా. రేపు ఆఖరి రోజంట. ఎగతాలా? పోనీరా. అది వర్క్ చేయదన్నా. ఏంట్రా నాది మాత్రమే వర్క్ చేయదా? రే లెఫ్ట్ లో లేదు లేదన్నా, రైట్ లో వెళ్ళిపోదాం. రే లెఫ్ట్ లో పోనీ. లెఫ్ట్ రైట్ లో వెళ్ళిపోదాం. లెఫ్ట్ లో పోరా. అవునన్నా, రైట్ లో వెళ్తే ఒక దెబ్బతో పోవచ్చునా? ఒక్క దెబ్బతో పోవచ్చు. ఏంట్రా అందరు కలిసి నన్ను చంపే ప్లాన్ చేస్తున్నారా? లెఫ్ట్ లో పోరా. రైట్ లో పోనీరా. లెఫ్ట్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ నేను ఇంకో పేషెంట్ ని చూడాలి సార్. వెళ్ళి త్వరగా రా. ఏంటిది భయం వేస్తుంది? ఏంటవి? పాలు. నువ్వు తాగు. నాకొద్దనా? తాగరా. లేదు వద్దనా. ఏ? ఈ ఒట్టి పాలు అయితే తాగేవాడిని. మరైతే ఇందులో ఏం కలిపావురా? నా చక్కెర కలిపానా? నాకు షుగర్ ఉంది. అంటే మన గ్రూప్ లో రోగాలు లేని వాళ్ళు ఎవరు? నువ్వు తాగు. అన్నా వద్దన్నా. ఏ నీకేంటి బీపీనా? అన్నా వీడిని నమ్మలేమన్నా. రే ఏంట్రా వాగుతున్నావు? ఎవరా వాగేదే? నువ్వే వాగుతున్నావు అన్నా. ఇప్పుడు కూడా ఫంక్షన్ అసహ్యంగా మాట్లాడి గొడవ జరిగేలా చేసింది వాడేనా? అన్నకి యాపిల్ కట్ చేసి ఇవ్వకుంటాను. నర్స్ డిశ్చార్జ్. కుక్క మరుగుతుందిరా. నాకు భయంగా ఉందిరా. నాకు కూడా భయంగా ఉందిరా.
ఏంట్రా అందరూ నా చుట్టూ నిల్చున్నారు, చేతుల్లో ఆయుధాలున్నాయి. అన్నా నీకేదో ఆపద ఉందన్నా. ఏంటి నాకు ఆపద? మీ వల్లే కదరా నాకు ఆపద. అన్నా మా వల్ల. మరి ఇదేంట్రా ఇది? ఎవరు చేశారా ఈ పని? అన్నా మీకోసం గుడికి వెళ్ళి కుంకుమ కూడా తీసుకొచ్చారన్నా. ఏంట్రా ప్లేట్ చూపిస్తున్నావు? నీ పనేనా ఇది? ఆ శివాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి ప్రాణభిక్ష కోరుకో. వాడు భయపడ్డాడంటే వీడేనా? ఆగండి రే, నాకెవరి మీద నమ్మకం లేదు. అందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. భయపడుతున్నావన్నా? తెలుస్తుందా? బాగా తెలుస్తోందన్నా. అట్లీస్ట్ ఒక వారం ఎవరి ఇంట్లో ఉండకండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఇదిగో భానుమతి, రేపొద్దున శివాలయానికి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడు. రేపు వాడు వర్జ్యం వచ్చే లోపు ఇంట్లో నుంచి గుడికి బయలుదేరతాడు. 4ంటికి వాచ్మెన్ టీ తాగడానికి వెళ్తాడు. టైం 4 అయింది, నేను టీ తాగి వస్తా. ఆ గ్యాప్ లో మనం లోపలికి వెళ్ళాలి. ఆ వాచ్మెన్ తిరిగి రాకూడదు. ఎలా ఆపాలి? నేను ఒకటి చెప్తాను, కానీ ఎవ్వరు తిట్టకూడదు. చెప్పు. కామం. ఆంటీ, మీకింకా 16 ఏళ్లే కదా? ఆ పిండిలో మత్తు మందు కలుపుతాం. రేయ్, ఇంట్లో వాళ్ళ అమ్మగారు భార్య ఎవరో ఒకరు ఉంటారు కదా. ఏ నాగరాజా? తప్పకుండా ఉంటారు. మరి వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పుకుని లోపలికి వెళ్తాం. మన వాళ్ళు ఎవరు వెళ్ళినా గుమ్మలోనే మాట్లాడి పంపించేస్తారు. కానీ బంధువులం అంటూ శుభలేఖ తీసుకువెళ్తే బందరు బాబాయ్నమ్మా, గుర్తుపట్ల. అస్సలు సందేహించరు. లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు. ఎందుకంటే అదే మన సంస్కృతి పద్ధతి. ఎవరమ్మా వాళ్ళు? తెలియదురా, ఎలా అడుగుతాం? మీ నాన్నకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో నేను, నువ్వు, నిఖిత, డాక్టర్ మనం అందరం అక్కడికి వెళ్దాం. మరి నేను? రేపేదైనా ప్రాబ్లం వస్తే మేమందరం జైలుకి వెళ్తాం. బెయిల్ ఇవ్వడానికి ఎవరైనా బయట ఉండాలిగా. సో నువ్వు అక్కడికి రావద్దు. బావా, రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరంతా వెళ్ళరండి. డాక్టరే వస్తున్నారు, నీకేంట్రా? సో సో సెక్యూరిటీ, నేను గుడికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అలాగే సార్. వర్షం ఏమాత్రం తగ్గకుండా కురుస్తూనే ఉంది. వీధులంతా నీరు ఏరులే ప్రవహిస్తోంది. వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టున్నారు. కనుక అందరూ సురక్షితమైన ప్రదేశాలకు చేరుకోవాలి. ఆ సీసీటీవీ కెమెరా ఏం చేద్దాం? ఈ ఏరియాకి కొత్తగా ఉన్నావు. మా అలాంటి వాళ్ళకి ఈ ఏరియా ఏముందయ్యా? వర్షంలో వేడివేడి బజ్జీలు తిను. నమస్కారం. నమస్కారం. 20 ఏళ్ళు మాకు పిల్లలు లేరు. మీరు గుంటూరు బాబాయ్నమ్మా, గుర్తులేను. నిన్ను చిన్న పాపగా చూశాను, ఇప్పుడు బాగా పెద్దదాని అయిపోయావు.
నువ్వు అయ్యో మీరు ధర్మాన్న గారి వైఫా? ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడు గుర్తుపట్టలేదమ్మా. మేము శుభలేఖ ఇవ్వడానికి వచ్చాం. తాంబూలంతో సహా వచ్చాం. లోపలికి రండి. తప్పండి. సన్ స్ట్రోక్ వర్షం పడుతుంటే సన్ స్ట్రోక్ ఏంటయ్యా? దళపతి ఫ్యాన్ ఇక్కడ. అబద్ధం చెప్పను. లేపో. బజ్జీ కావాలి. కూర్చోండి. ధర్మాన్న గారు ఎలా ఉన్నారమ్మా? వాడిని కూడా చిన్నప్పుడే చూశాను. నిక్కర్లు వేసుకునేవాడు కాదు. బాగున్నారండి. బయటికి వెళ్ళారు. ఉండండి, ఫోన్ చేస్తాను. అక్కలేదమ్మా, నేను ఇప్పుడే ధర్మాన్నతో మాట్లాడాను. ఆయన ఏదో పూజ విషయంగా గుడికి వెళ్ళారంటగా. అవును. మేము ముందే మన సుబ్బయ్య పెదనానికి, కిష్టయ్య బాబాయ్కి శుభలేఖలు ఇచ్చేసాం. అలాగే ఇటువైపు నాగరత్నం పెద్దమ్మకి, రంగడ మావయ్యకి శుభలేఖలు ఇచ్చేసాం. ధర్మన్న ఇంట్లో ఉన్నా లేకపోయినా మీ చేతికి శుభలేఖ ఇచ్చేసామంటే ఇక నేను సంతోషంగా బయలుదేరి ఊరికి వెళ్ళిపోతా. ఏమిటి జుట్టు తెల్లగా? ఇదేనమ్మా ఒరిజినల్, అది డై. హలో, వెంటనే పార్టీ ఆఫీస్కి రండనా. పార్టీ ఆఫీస్ గా ఎందుకు? ఏదో అర్జెంట్ మీటింగ్ అంట. రాని వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అంటున్నారు. త్వరగా రండనా. ఆయనకి మీరు గుంటూరు బాబాయ్నమ్మా. మీరు కాదండి, ఈయన అడిగాను. వేలు విడిచిన మేనమావని. కానీ ఆయనకి బంధువులంటూ ఎవరూ లేరే. ఆయన కాదమ్మా, నీకు. నాకా? చివరిసరిగా తిరణాలలో ఎవరిని చూశారు? ఎవరినో చూశానమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు అస్సలు మారలేదు. అన్నిటికీ అనుమానాలే. అవును, మీ ఇద్దరికి ఎందుకలా చెమట పడుతోంది? మా సంగతి సరే, నీకెందుకు చెమటలు పడుతున్నాయి? నేను కడుపుతో ఉన్నాను. నేను మాడిపోయి ఉన్నానమ్మా. అదంతా ఏం లేదమ్మా, వీళ్ళిద్దరికి కొంచెం షుగర్. ఇక్కడ ఇలా వాకింగ్ చేయొచ్చా? చేయొచ్చు. చేయాలనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు చేసేస్తాను. నాకు వాకింగ్ టైం అయింది. వరద వల్ల నీటి లెవెల్ ఎక్కువ అవుతుందమ్మా. ఇంట్లో విలువైన వస్తువులన్నీ సేఫ్ గా పెట్టుకున్నారు కదా. ఎందుకంటే ఇలాంటప్పుడే దొంగ వేధవులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మొత్తం లాక్ చేసుకున్నారుగా? లాక్ చేసుకున్నాం. భద్రంగా ఉన్నాయిగా? భద్రంగా ఉన్నాయి. సరేనమ్మా, జాగ్రత్త.